హాయ్ అండి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలా తాళం అయితే వేస్తూ ఉంటాం కదండీ! తాళం వేసేటప్పుడు ఈ చిన్న టిప్‌నైతే ఫాలో అవ్వండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. టమాటాలు మనం ఎక్కువగా స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. టమాటాలు అసలు ఫ్రిడ్జ్లో అనేది పెట్టకూడదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో అలా కాకుండా మనం బయట పెట్టుకుంటే మనకి టమాటాలు ఎక్కువ రోజులు మనం బయట పెట్టుకున్నా కూడా టమాటాలు పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా టమాటాలు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి శుభ్రంగా మనం ఆరపెట్టుకున్న తర్వాత తేమ లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత తొడుముల దగ్గర కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలండి. మనం కర్రీస్లో యూజ్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ ఈ విధంగా తొడుముల దగ్గర అప్లై చేసేసి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఎక్కువగా ఇలా టమాటాలు తొడుముల దగ్గరే పాడవుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి. మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా మనం ఇలా బయట ఉంచుకున్నా కూడా టమాటాలు పాడవకుండా ఉంటాయండి. ఈ చిన్న ట్రిక్ని ఫాలో అవ్వండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందామండి. ఇట్లాంటివి ప్లాస్టిక్ బాక్సెస్ అయితే మనం ఏదైనా బిర్యానీ తెచ్చుకున్నప్పుడు కానీ, లేదంటే ఎండు ఖర్జూరాలు కానీ, లేదంటే ఏదైనా మనం దీంట్లో ఇలా తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా బిర్యానీ తెచ్చుకున్నా కూడా ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, అలాంటి బాక్సెస్ మనం వేస్ట్ అని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటారు, ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ విధంగా ఒక బాక్స్ని అయితే నేను తీసుకున్నానండి. మనం వేస్ట్గా పక్కన పడేసే బదులు ఈ ట్రిక్ని మీరు ట్రై చేశారంటే మనకి చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. యూజ్ఫుల్గా ఉంటుంది. ముందుగా ఒక 4 స్పూన్ తీసుకొని స్టవ్ మంట పైన ఈ విధంగా కొద్దిగా హీట్ చేసుకున్నానండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఇలా బాక్స్కి అయితే అడుగున బాగాన ఇలా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా హోల్స్ అక్కడక్కడ పెట్టేసుకోవాలి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇక్కడ మనం ఒంటి సోప్స్ కానీ, లేదంటే బట్టల సోప్స్ కానీ ఇలాగా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము. దానివల్ల వాటర్లో ఎక్కువగా సోప్ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం బట్టలు వాష్ చేసుకునేటప్పుడు ఇలా ఆ బట్టల సోప్ని ఇలాంటి బాక్సెస్లో పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ అంతా కూడా ఈ హోల్స్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. మనకి సోప్ అంతా వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. అలానే మనం గిన్నెలు కడిగే సోప్ కూడా ఉంటుంది కదండి, ఆ సోపు మనం ఎలా పడితే అలాగా దేంట్లో పెడితే దాంట్లో అలా పెట్టేస్తూ ఉంటాము. దానివల్ల సోప్ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది వాటర్లో. గిన్నెలు కడిగేటప్పుడు మనం ఇలా వాటర్ పడిపోయి ఆ సోప్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా మన మనీ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. మనం మనీని కూడా సేవ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా బాక్స్కి అయితే ఈ విధంగా హోల్స్ పెట్టేసి సోపు ఈ విధంగా పెట్టేసుకొని స్క్రబ్బర్ కూడా ఓ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా యూజ్ఫుల్గా ఉంటుంది. మనం తీసుకుని క్లీన్ చేసుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది. అలానే సోప్ కూడా ఎక్కువగా వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఈ విధంగా సోప్ని స్క్రబ్బర్ని ఈ విధంగా పెట్టేస్తే ఒక చోటు ఉంటాయి, మనం తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. అలానే వాటర్లో ఎక్కువగా సోప్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ ఐడియా అయితే చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో ఇలాంటి బాక్సెస్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఈ బాక్స్ని కూడా మనం చక్కగా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను పెన్నుతో మీకు మార్కింగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ పెన్నుతో ఇలా మార్కింగ్ అయితే పడట్లేదండి. ఇంకా చాక్ పీస్తో అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈ బాక్స్కి ఇలా మీకు నచ్చిన డిజైన్ ఈ విధంగా వేసేసుకొని ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలండి. ఇలానే మార్కింగ్ చేసుకున్న పైన ఒక పిన్ కానీ, లేదంటే ఒక ఇలాంటి ఇనప చువ్వను కానీ తీసుకుని కొద్దిగా హీట్ చేసేసుకుంటే చాలా ఈజీగా ఇలా హోల్స్ అయితే పడతాయండి. ఈ విధంగా మొత్తం కూడా ఇలా హోల్స్ పెట్టేసిన తర్వాత మనం గడప ముందు కానీ, గుమ్మ ముందు కానీ ముగ్గులు అయితే వేస్తూ ఉంటాం కదండి. చాలా మందికి కూడా ముగ్గులు వేయడం సరిగా రాదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా చక్కగా మంచి మంచి డిజైన్స్ అయితే ఈ విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా ముగ్గు పిండిని అందులో వేసేసామనుకోండి, మనకి నచ్చిన డిజైన్స్ ఈ విధంగా హోల్స్ పెట్టేసుకుంటే
చక్కగా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే ఈ విధంగా వేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఒక ప్లేట్లో అయితే ఈ విధంగా చూపిస్తున్నానండి. మీరు గుమ్మం ముందు కానీ అలానే గడప ముందు కానీ ఈ విధంగా చక్కగా ఈవినింగ్ టైంలో అయినా లేదంటే మార్నింగ్ టైంలో అయినా ఈ విధంగా వేసుకున్నారనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుందండి. సో ముగ్గు రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ విధంగా అయితే వేసుకోవచ్చు. వేస్ట్ అని పడేసే ఇలా అట్టపెట్టెలని మనం చక్కగా అంటే ప్లాస్టిక్ డబ్బాలని పడేయకుండా ఈ విధంగా అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మరి ఈ ఐడియా కూడా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా చక్కగా మీకు నచ్చిన డిజైన్స్ ఇలా హోల్స్ పెట్టేసుకొని ఇలా గుమ్మం ముందు కానీ గడప ముందు కానీ ఈజీగా డిజైన్స్ అయితే ముగ్గుతో ఈ విధంగా అయితే వేసుకోవచ్చండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సోప్ బాక్సెస్ అయితే ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. మనం బట్టలు వాష్ చేసేటప్పుడు ఈ విధంగా ప్లాస్టిక్ సోప్ బాక్సులు ఈ విధంగా పెట్టేస్తూ ఉంటాము. చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఇలా సోప్ అంతా కూడా నాకు ఎక్కువగా వాటర్లో వేస్ట్ అయిపోయింది. సో ఈ విధంగా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలాగ రబ్బర్ బ్యాండ్స్ని ఒక 2 కానీ 3 కానీ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకుని దానిపైన సోప్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి ఇలా బట్టలు వాష్ చేసుకునేటప్పుడు సోపుని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సోపు వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఎక్కువసేపు అలానే ఉంటుంది. మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి, మరొక యూస్ఫుల్ టిప్ని. సో మనం బెండకాయలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు పాడవకుండా అలానే ఉంటాయి. ట్రై చేయండి. ముందుగా బెండకాయలు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత, అంటే వాటర్లో క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకొని తేమ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా బెండకాయ తొడిముల్ని ఆ చివర ఈ చివర ఇలా తొడిముల్ని కట్ చేసేసుకొని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఈ విధంగా పెట్టేసుకొని బెండకాయలని పెట్టుకుంటే చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మునక్కాయలు కూడా మనం ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మునక్కాయలు కూడా మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. మునక్కాయలని ఈ విధంగా కట్ చేసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన ఇలా మునక్కాయ ముక్కలు పెట్టేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలండి. మన కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఈ విధంగా అప్లై చేసి పైన కూడా ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ పెట్టేసుకొని దానిపైన మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా కూడా మునక్కాయ ముక్కలు పాడవకుండా ఉంటాయండి. మనం మామూలుగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాము. క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల మనకి ఎక్కువగా గాలి అడక లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల కుళ్ళిపోతూ ఉంటాయండి. అట్లాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మనకి 10 days వరకు ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో అలానే ఉంటాయి, కానీ కుళ్ళిపోవటం కానీ బూజు పట్టడం కానీ పాడవటం కానీ అస్సలు జరగదు. సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనకి ముక్కలు స్టోర్ చేసుకున్నారనుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. మనం గ్యాస్ స్టవ్ పైన మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి వంట అయితే చేస్తూ ఉంటాం కదండి. వంట చేసిన తర్వాత మనం వంట చేసేటప్పుడు అనుకోకుండా రైస్ కానీ పాలు కానీ అలానే టీ కానీ పొంగిపోతూ ఉంటాయి. మనం అప్పటికప్పుడు క్లీన్ చేసినా మళ్ళీ మనకి జిడ్డులాగా అనిపిస్తూ ఉంటుంది, చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. మనం అనేకమైన వంటలు చేస్తూ ఉన్నప్పుడు ఇలా మనకి పొంగిపోయినా లేదంటే మనం వెంటనే క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం క్లాత్తో తుడిచేసి క్లీన్ చేసినా మళ్ళీ అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. వంట అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం గ్యాస్ స్టవ్ని వాటర్ పెట్టి క్లీన్ చేయకుండా ఇలా మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. గ్యాస్ స్టవ్ కూడా మనకి ఎక్కువ రోజులు మన్నికుంటుంది. మనకి ఎక్కువ రోజులు ఈ విధంగా వాటర్లో మనం కడిగామనుకోండి, మనకి గ్యాస్ స్టవ్ వెంటనే పాడవుతుందండి. అలా వాటర్లో ఎక్కువగా కడగకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకొని ఈ విధంగా 2 బాగా మిక్సింగ్ చేసుకొని అందులో కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలి. ఇలా ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం ఈ లిక్విడ్ని గ్యాస్ స్టవ్ పైన ఇలాగా
స్ప్రే చేసి క్లీన్ చేసుకోవటం వల్ల మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అయినా ఇందులో పసుపు అలానే బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి అవన్నీ కూడా తొలగిపోతాయి. మనకి ఎటువంటి చక్కగా బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది. అలానే ఎటువంటి క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్నా తొలగిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ విధంగా మనం బాక్సెస్ అయితే మన ఇంట్లో ఇలాంటివి ప్లాస్టిక్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. బిర్యానీ బాక్సెస్ కానీ లేదంటే ప్లాస్టిక్ ఇలాంటివి చాలానే ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాక్స్ని తీసుకోవాలి. తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా సిజర్ కానీ లేదంటే ఒక చాకుని కానీ ఇలా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సిజర్ పెట్టైనా ఈ విధంగా ఈజీగా కట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే నేను కొద్దిగా హోల్ అయితే చేసుకున్నాను. ఇలా నేను కొంచెం ఎడల్పుగా పెట్టుకున్నానండి హోలు. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మరి ఈరోజు చూపించినటువంటి టిప్స్ మీకు ఎలా అనిపించాయో అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎలా చేస్తున్నానో మరి ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే కమెంట్ లైక్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది, వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. తప్పకుండా మీరు చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి కమెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇలాంటి బాక్స్ని ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే మనం ఊరు వెళ్ళినప్పుడు కానీ ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంటికి ఈ విధంగా తలుపుకి ఇలాగ తాళం అయితే వేస్తూ ఉంటాం కదండి. ఇలా మనం డోర్కి తాళం వేసినప్పుడు మనం ఊరు వెళ్ళి ఒక 2 days కానీ ఒక వారం వరకు కూడా ఒక్కొక్కసారి టైం పడుతుంది రావడానికి. అలాంటి టైంలో మనం ఈ విధంగా తాళం వేసేసి వెళ్ళిపోతూ ఉంటాము. కొంచెం ఆటకాయితనంగా ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారంటే ఎక్కువగా ఇలాంటి తాళం దగ్గరకు వచ్చేసి పాడు చేస్తూ ఉంటారు, వాటర్ పోస్తూ ఉంటారు. అంటే దోల పిల్లలు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు మనకి ఈ విధంగా తాళం ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇలాగా బాక్స్ని ముందుగానే ఈ విధంగా పెట్టేసి తాళం వేసేసుకున్నామనుకోండి, వాటర్ ఒకవేళ వాళ్ళు కుదురుగా లేక ఇలా వాటర్ పోసినా కూడా మనకి తాళానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అలానే ఉంటుంది. వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. చాలా జాగ్రత్తగా మనకి తాళం అయితే ఇంకా బాక్స్లో అలా ఉండిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ వైట్ బాక్స్ చూపించాను కదా, మీరు కలర్లో ఉన్నటువంటి బ్లాక్ కానీ ఏమైనా అలా పెట్టేసుకున్నారనుకోండి అసలు మీకు కనిపించదు, ఇంకా తాళం వేసినట్లు కూడా తెలియదండి. ఈ విధంగా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే పెట్టుకున్నామనుకోండి అసలు మన తాళం వేసినట్లు కూడా కనిపించదు. సో ఈ విధంగా పిల్లలు వచ్చి వాటర్ పోసినా లేదంటే వర్షం పడినా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో తాళం కూడా మనకి ఇలా పాడవకుండా ఉంటుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసి ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. సో మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.